రామ్ నారాయణ్ రామ్. మీకు తెలుసా, ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా మధ్య జరిగిన గొడవ మొత్తం వ్యక్తిగత మల్కియన్ మూల స్వంతత్వం కారణంగా జరిగింది. ఇజ్రాయెల్ చెబుతుంది, ఇది నా భూమి అని. పాలస్తీనా చెబుతుంది, ఇది నా భూమి అని. కానీ భూమి అందరిది, అందరికీ దానిపై హక్కు ఉంది. భూమిపై వ్యక్తిగత స్వామిత్వం ఉండడం వల్లే ఈ గొడవలు జరుగుతున్నాయి. అరబ్ దేశాల్లో ఏది జరుగుతున్నా అందరికీ రామ్ నారాయణ్ రామ్ అనే జపం చేయమని చెప్పాలి. ఇస్లాం మతంలో ఉన్నవారికి చెప్పాలి, ఒక్కరోజైనా 24 గంటల పాటు రామ్ నారాయణ్ రామ్ అనే జపం చేయండి. అప్పుడు మొత్తం దేశం చూస్తుంది, అరబ్ దేశాలే రామ్ నారాయణ్ రామ్ అనే జపం చేస్తున్నాయని. అల్లా యొక్క నిజమైన పేరు రామ్ నారాయణ్ రామ్. ఒకసారి ఆ పేరుతో పిలవండి, తరువాత చూడండి, ఆయన తప్పకుండా వస్తారు. రామ్ నారాయణ్ రామ్నే నిజమైన భగవంతుడు. అందరూ రామ్ నారాయణ్ రామ్ అనే జపం చేయాలి. భూమిపై ఇంత చదువుకున్న వాళ్ళు ఉన్నప్పటికీ వారు ఎందుకు మూర్ఖుల్లా ప్రవర్తిస్తున్నారు? భూమిపై ఎవరో రాజులు, ఎవరో ప్రజలు, ఎవరో ధనికులు, మరెవరో పేదలు. ఇది ఎందుకు? భూమిపై అందరూ సమానంగా ఉండాలి, ఎలాంటి వివక్ష ఉండకూడదు. ఇది దాదాపు 10,000 సంవత్సరాల క్రితం ఇలా కాదు. అందుకే నేను చెబుతున్నాను, భూమిపై ఎవ్వరు రాజు కాదు, అందరికీ ఒకే ఒక యజమాని ఉన్నాడు. అది ఆకాశం. ఆకాశమే అందరి తల్లిదండ్రులు. మీరు ఆకాశాన్ని దేవుడు లేదా అల్లా అని పిలిస్తే ఆయన రారు. ఆయన నిజమైన పేరుతో పిలవాలి, రామ్ నారాయణ్ రామ్. అప్పుడు ఆయన వస్తారు. మీరు ఇంట్లో కూర్చుని రామ్ నారాయణ్ రామ్ జపం చేయాలి. ఇది మీకు చాలా లాభాన్ని ఇస్తుంది. భూమిపై మనిషే మనిషికి అతిపెద్ద శత్రువు. కానీ ఒకసారి మనిషి రామ్ నారాయణ్ రామ్ అనే జపం చేయడం మొదలు పెడితే ఒకరినొకరు ప్రేమించుకుంటారు, మంచిగా మాట్లాడుకుంటారు. రామ్ నారాయణ్ రామ్ అనే పేరు మన నిజమైన తల్లిదండ్రుల పేరు. ఇది ఆకాశానికి చెందిన పేరు. మీరు ఆలోచిస్తున్నారు, వివేకంను ఎలా గుర్తించాలి అని. వివేకం వింటుంది, మాట్లాడుతుంది, మన శరీరాన్ని కట్టిపడేస్తుంది. అది మంచి చెడ్డలో తేడా గుర్తించడం నేర్చుతుంది. వివేకమే మనస్సు, వివేకమే శరీరం, వివేకమే చైతన్యం, వివేకమే ఆత్మ. వివేకమే అన్నీ. మన శరీరంలో ఉన్న ప్రతిదీ మనదిగా ఉండగా, అది పూర్తి ప్యాకేజ్గా ఉంటేనే మన శరీరం సరిగా పనిచేస్తుంది. రామ్ నారాయణ్ రామ్ అనే జపం నిరంతరం మీరు అందరూ చేయాలి. అప్పుడు మీ జీవితంలో ఆనందం, శాంతి వస్తాయి. ఈ బీజ మంత్రంలో ఆ శక్తి ఉంది, ఆ బలం ఉంది. ఇది మీ ఒంట్లో ప్రతి కణాన్ని మేల్కొలిపి విజయాన్ని, ఆనందాన్ని తెస్తుంది.